నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించి ఓటర్ జాబితాల ఖచ్చితత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కీర్తి ఈ మేరకు సూచన చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ఇంటింటికి ఎన్యుమరేషన్ ప్రక్రియను సోమవారం నుండి ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ప్రతి ఓటర్ను సంబంధిత పోలింగ్ కేంద్రంతో అనుసంధానం చేయడం లక్ష్యమన్నారు. నివాస మార్పులు, మరణాలు, కొత్తగా అర్హత పొందిన ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా ఓటర్ జాబితాల్ని మరింత సమగ్రంగా రూపొందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు తప్పులు లేని ఓటర్ జాబితాల తయారీలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తోందని తెలిపారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ శివరాముడు, కె ఆనందరావు, ఎస్డీసీలు పి భాగ్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎండార్స్మెంట్ కూడా మీరు డైరెక్ట్ ఇవ్వలేదన్నారు. ఎండార్స్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎండార్స్మెంట్ మీరే ఇచ్చారా? సార్ ఒకసారి ఆ పిటిషన్ తెప్పించాలని చెక్ చేయండి. లేదంటే ఎట్లా మన వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా. మీరు ఇప్పుడు ఇచ్చారా లేదంటే ముందే ఇచ్చారా? ఓకే. పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీస్ అంటే మన వైపు నుంచి ఆయన ఇష్యూ ఉంటే క్లియర్ చేశారా? బిల్ రివిజన్ చేశారు, బిల్ కూడా పే చేశారు. అదే 2025 ఎలక్టోరల్ రోల్ ఉన్న వాళ్ళని 2002 కి మ్యాప్ చేయడం. దిస్ ఇస్ అ మేజర్ టాస్క్. అండ్ ప్రతి ఇందులో బిఎల్ఓస్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు. ఇందులో పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, సర్వేయర్స్ ఉన్నారు, విఆర్ఓస్ ఉన్నారు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, కొన్ని చోట్ల ఫిషరీస్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు.
సో అలా ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీస్ ఆర్ బిఎల్ఓస్. సో మనకి అన్నిటికంటే కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన ఆస్పెక్ట్ మనకి ఒక 100 ఆస్పెక్ట్స్ 100 ప్రోగ్రామ్స్ ప్యారలల్ గా ప్రతి డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ ప్రయారిటీ ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. అయినప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ ఆల్ ఆఫీసర్స్ అండ్ ఆల్ సెక్రటరీస్ అని ఇవ్వాల్సింది ఎలక్షన్